ఎవరైనా నేను ఇంకా యేసుక్రీస్తు గురించి నేను వినలేదు, యేసుక్రీస్తు గురించి నేను తెలుసుకోలేదు, ఆయన సువార్త గురించి నేను వినలేదు, ఆయన జీవాధిపత్య, ఆయన జీవం ఇచ్చేవాడా, నిజమైన జీవాన్ని ఇచ్చేవాడు యేసయ్యేనా అని నేను వినలేదు అనుకుంటే అబద్ధం. ఎందుకంటే జీవమునకు నడిపించే ఈ మార్గము ఎవరికి దాచిపెట్టబడలేదు ప్రియులారా. ఇది ఎవరి నుండి కూడా మూసివేయబడలేదు. ఇది బాహాటముగా ప్రతి ఒక్కరికి కూడా కనుపరచబడిన మార్గము. ఇది అందరికీ కూడా ప్రతి నిత్యము ప్రకటింపబడుచున్న మార్గమే. హల్లెలూయా. జీవమునకు నడిపించు ఈ మార్గము హైడ్ అయ్యి ఉండలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఇది మరుగై ఉండలేదు. ఇది అగమ్య గోచరముగా ఉన్న ఒక విషయము కాదు. జీవమునకు నడిపించే మార్గము కావచ్చు, జీవము కావచ్చు, జీవాధిపతి అయిన వాడు కావచ్చు, అన్నీ కూడా ప్రజలందరికీ, ఈ భూమిపైనున్న మానవులందరికీ కూడా బాహాటముగా తెలియపరచబడుచూనే ఉన్నది. బాహాటముగా ఇది ఎల్లప్పుడూ ప్రకటింపబడుచూ ఉంది. కానీ మనిషి బుద్ధి మారలేనిది కాబట్టి, మనిషి బుద్ధే సంకుచితమైంది కాబట్టి, చాలా విశాలమైన బుద్ధి కాబట్టి మేము విశాల మార్గం కోరుకుంటున్నాం అని కాదు, చాలా సంకుచితమైన బుద్ధి కాబట్టి, చెడుతనముతో నింపబడిన మానవ స్వభావము, నైజము లోక సంబంధమైన స్వాతంత్రం కోరుకుంటూ, లోక సంబంధమైన విశాలత్వాన్ని కోరుకుంటూ లోక మార్గంలోనికి వెళ్ళి, విశాలమైన మార్గంలోనికి వెళ్ళి నశించుటకు వారు సిద్ధముగా ఉన్నారు. ఇటువైపుగా సంకుచితముగా ఉన్న మార్గము కనిపిస్తూ ఉన్న సంకుచితమైన మార్గములో ప్రయాణింపచేసి నిజమైన జీవాన్ని ఇవ్వడానికి జీవాధిపతి సిద్ధముగా ఉన్న, ఆయన గురించి వినిపిస్తూ ఉన్నా, ఆయన గురించి ప్రకటిస్తూ ఉన్నా, అంగీకరించలేని స్వభావము, అంగీకరించలేని సంకుచితమైన స్వభావము మానవునిలో, మానవ జాతిలో, నశించు వారిలో, లోక సంబంధులలో, లోకములో ఉంది. కాబట్టే ఈ మార్గాన్ని అంగీకరించలేక, ఈ మార్గము ద్వారా వచ్చు నిజమైన జీవాన్ని అనేకులు పొందలేక ఉన్నారు అన్నదే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం.